ఈ లిటరేచర్ సిరీస్‌లో వీడియో నెంబర్ 2 అండి. ప్రీ ఆంగ్లో సాక్సన్ పీరియడ్. మనం దీంట్లో 750 బీసీ నుంచి 410 ఏడీ వరకు చూద్దాము. రోమన్ ఇన్వాషన్ అంటే రోమన్ల దండయాత్ర. ఈ రోమన్లు సుమారు 2000 సంవత్సరాల క్రితం బ్రిటన్‌కొచ్చారు. వారు బ్రిటన్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేసేశారు. ఇప్పటికి కూడా బ్రిటన్‌లో మనకు కొన్ని కనిపించేటటువంటి కొన్ని రిమైన్స్ ఏవైతే ఉన్నాయో, రూయిన్స్ అంటే పాడైపోయిన భవనాలు గానీ, ఫోర్ట్స్ అక్కడ ఉన్నటువంటి కోటలు కానివ్వండి, రోడ్స్ అక్కడ ఉన్నటువంటి రోడ్లు గానీ, స్నానాల గదులు, బాత్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటికీ రోమన్ ఇన్‌ఫ్లుయెన్స్‌కి ప్రూఫ్‌గా ఉన్నాయన్నమాట. ఈ రోమన్ ఎంపైర్ ఎలా విస్తరించింది అంటే, దీని యొక్క విస్తీర్ణం చూసుకుంటే ఇది చాలా పెద్దదనమాట. సో, ఈ రోమన్స్ కవర్ చేసిన ప్రాంతాలు ఏంటంటే యూరప్, నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ వీటన్నిటిని కూడా రోమన్ ఎంపైర్ విస్తరించి ఉందన్నమాట. అంటే ఇది ఒక వాస్ట్ ఎంపైర్‌గా చెప్పుకోవచ్చు మనకి. వాస్ట్ ఎంపైర్ అనమాట. అయితే ఈ రోమన్లు ఎవరు అంటే, ఈ రోమన్లు రోమ్‌లో నివసించేటటువంటి ప్రజలనమాట. ఇది ఇటలీలో ఉంది. జీసస్ క్రైస్ట్ పుట్టకముందే రోమన్లు బ్రిటన్‌కి రావడం అనేది జరిగింది. అసలు ఈ రోమన్‌ను ఎవరు స్థాపించారు ఏంటని దానికి సంబంధించి ఒక స్టోరీ ఉందనమాట. అంటే రోమన్ లెజెండ్‌ల ప్రకారం రోములస్ రోమ్ నగరాన్ని స్థాపించాడు అని చెప్పేసి అంటారు. ఈ రోములస్ అండ్ రీమస్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ట్విన్ బ్రదర్సు. సో, ఈ కథ ప్రకారం ఈ రీమస్ వీరు ఈ రోములస్ అనేటటువంటి వాళ్ళు ఈ మార్స్ అనేటటువంటి వ్యక్తి యొక్క కుమారులు అని చెప్పేసి అంటారు. అసలు వీళ్ళ చిన్నప్పుడు జరిగిందేందంటే, వీరిని రివర్ థేబ్స్ అనేటటువంటి నది దగ్గర ఎవరో వదిలేశారు. అక్కడికి ఒక షీ వుల్ఫ్ అంటే ఆడనకొచ్చి వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరి మీద దయతో ఆ షీ వుల్ఫ్ తన పాలు ఆ పిల్లలకి పట్టించి పెంచింది అని చెప్పేసి అంటారు. తర్వాత అక్కడికి ఒక షెపర్డ్ అంటే గొర్రెల కాపరి రావటం, వాళ్ళని చూసి వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళని పెంచడం జరిగింది అని చెప్పేసి అంటారు. ఈ రోమలస్ వీళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఒక టౌన్‌ని నిర్మించారని, ఆ టౌన్‌కి రోమ్ అనే పేరొచ్చింది అని చెప్పేసి అంటారు. సో, మనం ఏం నేర్చుకున్నామంటే ఇప్పటివరకు రోమన్స్ వీళ్ళు రోమ్ ప్రజలనమాట. అంటే ఇటలీ అంటాం గదా! 2000 సంవత్సరాల క్రితం బ్రిటన్‌కొచ్చారని చెప్పేసి, ఈ రోమన్ ఎంపైర్ యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ వరకు విస్తరించిందని, రోమలస్ రోమ్ ఫౌండర్ అని ఇతను ఒక లెజెండ్. ఇతని యొక్క లెజెండరీ స్టోరీ అనమాట. రోమలస్, రీమస్ వీళ్ళిద్దరిని కూడా షీ వుల్ఫ్ కథ ద్వారా తెలుసుకుంటాం. అయితే వెన్ డిడ్ ద రోమన్స్ ఇన్వేడ్ ద బ్రిటన్? సో, ఎప్పుడు ఇన్వేడ్ చేశారు అంటే, ఈ రోమన్స్ బ్రిటన్‌ని మొత్తం 3 స్టేజెస్‌లో ఇన్వేడ్ చేశారనమాట. ఫస్ట్ స్టేజ్‌లో ఏం జరిగింది అంటే, సీజర్స్ ఫస్ట్ రైడ్ అనమాట. సుమారు 55 బీసీ అంటే జీసస్ క్రైస్ట్ పుట్టక ముందనమాట. 55 సంవత్సరాలు. జూలియస్ సీజర్ బ్రిటన్ మీద మొదటి దాడి చేయడం జరిగిందనమాట. సీజర్స్ ఫస్ట్ రైడ్ అంటాం. ఓకేనా? ఫస్ట్ టైము బ్రిటన్ మీద దాడి చేశాడు. సో, అయితే అతను 2 రోమన్ లెజియన్స్ అంటే సైన్యాలనమాట. రోమన్ సైన్యాలు. 2 రకాలైనటువంటి సైన్యాలతో రోమ్‌పై దండయాత్ర చేయడం అనేది జరిగింది. సో, ఈ దండయాత్రలో ఈ ఫస్ట్ ఇన్వేషన్‌లో ఏం జరిగిందంటే, సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్‌లో కెల్టిక్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఉన్నారన్నమాట. ఈ కెల్టిక్ ట్రైబ్స్‌లే బ్రిటన్స్ అనమాట. సో, అయితే ఈ కెల్టిక్ ట్రైబ్స్‌కి ఈ రోమన్ సైన్యాలకి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధాల్లో కొన్ని బ్యాటిల్స్ ఈ కెల్టిక్ ట్రైబ్స్ గెలవడం జరిగింది. సో, కాబట్టి ఏం చేశాడు ఈ సీజరు ఫ్రాన్స్‌కి తిరిగి వెళ్ళిపోయాడనమాట. సో, అందుకని దీన్నేమంటారంటే టెంపరరీ రైడ్ అని చెప్పేసి అంటారు. తాత్కాలిక దాడి. అంటే అతను మొత్తం జయించలేకపోయాడు బ్రిటన్‌ని. అందుకని ఈసారి ఇంకాస్త సైన్యంతో వద్దామని చెప్పేసి, ఈసారి 2 రకాల సైన్యంతోనే వచ్చాడు గదా! ఇంకాస్త పెద్ద సైన్యంతో వద్దాము. అన్ని బ్యాటిల్స్ తనే గెలవాలి అన్నట్లుగా వెనక్కెళ్ళిపోతాడు ఈ సీజర్ ఫస్ట్ రైడ్‌లో. తర్వాత మళ్ళీ వస్తాడు రెండోసారి. సెకండ్ రైడ్ అనమాట సీజర్‌ది. ఇది 54 బీసీలో మళ్ళీ సీజర్ రావడం జరిగిద్ది. ఈసారి 5 రకాల సైన్యాలను తీసుకొనొస్తాడు. లెజియన్స్. ఇక్కడ దీంట్లో సైన్యాలు ఎంతమంది అంటే 30,000 మంది సైన్యాలు. ఇందులో 2,000 మంది కావెలరీ సోల్జర్స్ అంటే గుర్రం సైన్యం అనమాట. కావెలరీ సోల్జర్స్ అంటే గుర్రం మీద యుద్ధం చేసే సైనికులు. సో, వీళ్ళు ఎక్కడికొచ్చారంటే వాల్మర్ అంటే కెంట్ దగ్గర ఉందనమాట ఈ ప్లేసు. బ్రిటన్‌లో కెంట్ అనేటటువంటి దగ్గర ఉంది ఈ వాల్మర్ అనే ప్లేసు. అక్కడ వాళ్ళ సైన్యాలను మోహరించి యుద్ధానికి రెడీ అయ్యారనమాట. సో, అలా యుద్ధం చేసుకుంటూ ఈ రోమన్స్ రివర్ థేమ్స్ దాటి అలాగే ముందుకెళ్ళిపోయారనమాట. ఇంకా ఈ యుద్ధంలో ఈ బ్రిటన్‌కి చెందినటువంటి ఈ కెల్టిక్ ట్రైబ్స్ ఉన్నారు కదా! బ్రిటిష్ ట్రైబ్స్ చివరికి టాక్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు. అంటే ఎక్కువ సైన్యం రావటం వల్ల, యుద్ధాలు ఎక్కువగా ఓడిపోవటం వల్ల ఇక వాళ్ళని వాళ్ళు సరెండర్ చేసుకుంటారనమాట ఈ రోమన్స్‌కి. సరే అని టాక్స్ కట్టడానికి ఒప్పుకుంటారు. తర్వాత బ్రిటన్‌ని ఆల్మోస్ట్ 100 ఇయర్స్ వరకు పీస్‌లో వదిలేశారనమాట. ఒక 100 ఇయర్స్ మళ్ళీ యుద్ధాలేమీ జరగలేదు బ్రిటన్‌లో. అయితే అప్పటికే రోమన్ ఎంపైర్ ప్రపంచంలో చాలా భాగాన్ని కంట్రోల్ చేసిందనమాట.
కొత్త ప్రాంతాలు కాంకర్ చేయాలనే కోరిక వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండేది. ముందుగా వాళ్ళు ఏం చేశారంటే గాల్ అంటే ఫ్రాన్స్‌ని జయించి అక్కడి నుండి బ్రిటన్‌కి రావడం అనేది జరిగిందనమాట. తర్వాత థర్డ్ ఇన్వెన్షన్ అంటే 100 ఇయర్స్ వదిలేశారు కదా! టాక్స్ కట్టించుకుంటూ 100 ఇయర్స్ తర్వాత 43 ఏడీ సుమారు 100 సంవత్సరాల తర్వాత అనమాట. క్లాడియస్ అనేటటువంటి వ్యక్తి అప్పుడు రోమ్‌లో ఎంపైర్‌గా ఉన్నాడు. బ్రిటన్ మీద చివరిగా ఫైనల్ అండ్ సక్సెస్‌ఫుల్ ఇన్వేషన్ అనేది చేయడం జరిగింది. సో, ఈయన నాయకత్వంలో ఈ యుద్ధాన్ని అలూస్ ప్లాటిస్ అనేటటువంటి వ్యక్తి నాయకత్వం వహించడం జరిగింది. ఈ యుద్ధ సైన్యాలకి. ఇతని సైన్యం ఏందంటే 4 రకాల సైన్యాలుగా ఉంది. 4 రకాల రెజియన్స్ అనమాట. 25,000 మంది సోల్జర్సు. అంతేకాకుండా అదనంగా 25,000 ఆక్సిలరీ ట్రూప్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే సహాయక సైన్యం అనమాట. ఇంకా బ్రిటన్‌లోకి ప్రవేశించడం అనమాట. ల్యాండింగ్. రోమన్స్ 3 డివిజన్స్‌గా వచ్చారు. బ్రిటన్‌లో దిగారనమాట. ఈ 3 డివిజన్స్ ఏందంటే రిచ్‌బరో, డోవర్, లింపన్. ఇలాగ 3 రకాలుగా రావడం అనేది జరిగింది. ప్రధాన యుద్ధం ఏంటంటే రివర్ మిడ్వే దగ్గర జరిగినటువంటి యుద్ధం. ఇది రోచెస్టర్ సమీపంలో ఉంటదనమాట. ఈ యుద్ధం 2 రోజులు జరిగింది. చివరికి కెల్టిక్ ట్రైబ్స్ ఇంకా వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందనమాట. రెసిస్టెన్స్ అండ్ కాంక్వెస్ట్. చాలా కెల్టిక్ ట్రైబ్స్ రోమన్‌కి వ్యతిరేకంగా పోరాడారు కానీ సదరన్ ఇంగ్లాండ్‌ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. వేల్స్, వెస్ట్ కంట్రీని కాంకర్ చేయడానికి ఇంకొక 30 సంవత్సరాలు పట్టిందనమాట. ఇంకా 70 సంవత్సరాల వరకు నార్త్ ఇంగ్లాండ్ అంటే ఇది యార్క్షైర్ అని చెప్పేసి అంటాం. 70 సంవత్సరాల వరకు కూడా యుద్ధాలతోనే మునిగిపోయి ఉందనమాట. ఫస్ట్ రోమన్ సిటీ బ్రిటన్‌లో మొదటి రోమన్ సిటీ. దీన్ని ఇప్పుడు కోల్చెస్టర్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అప్పుడు క్యామిలోడనం అని చెప్పేసి అనేవాళ్ళనమాట. సో, ఈ ఈ సిటీ మొత్తం కూడా రోమన్ పాలన కిందకి వెళ్ళిపోయింది. రోమన్ గవర్నెన్స్ కిందకి వెళ్ళిపోయిందనమాట. సో, బ్రిటన్ యొక్క దాదాపు మనం రాజధాని ప్రాంతం అన్నట్లుగా చెప్పుకోవచ్చు. అదంతా కూడా రోమన్ పరిపాలన కిందకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ పండికన్ రివాల్ట్. తర్వాత బౌండికన్ రివాల్ట్ సమయంలో మనం చెప్పుకున్నాం కదా! క్యామిలోడనం ఇది బాగా దెబ్బతిందనమాట. బాగా దెబ్బతిందంటే డిస్ట్రాయ్ చేయబడిందనమాట. సో, అప్పటి వరకు దాన్నే వాళ్ళు క్యాపిటల్ అని చెప్పేసి అనుకున్నారు కదా! ఈ బౌడికానం రివాల్ట్‌లో ఇది బాగా దెబ్బతినేసరికి లండన్‌ని క్యాపిటల్‌గా ప్రకటించడం అనేది జరిగింది. ఇంకా లండన్ కొత్త క్యాపిటల్ అయిపోయింది. న్యూ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్‌గా కూడా మారిపోయిందది. సో, మనం దీంట్లో ఏం తెలుసుకున్నామంటే 43 ఏడీలో క్లాడియస్ ఫైనల్‌గా థర్డ్ టైము ఈ బ్రిటన్‌లోకి అటాక్ చేయడం అనేది జరిగింది. అలూస్ ప్లాటియస్ అనేటటువంటి వ్యక్తి ఆర్మీ సోల్జర్‌గా ఉన్నాడప్పుడు. అతని నాయకత్వంలోనే ఇది జరిగింది. సో, ఇక్కడ జరిగినటువంటి యుద్ధాల్లో మిడ్వే బ్యాటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 సంవత్సరాలకి సదరన్ ఇంగ్లాండ్ అంతా కూడా ఈ రోమన్స్ కంట్రోల్‌లోకి వచ్చేసింది. 30 ఇయర్స్‌కి వేల్స్ కాంక్వెస్ట్ అనేది జరగడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ రోమన్ క్యాపిటల్ అయినటువంటి క్యామిలిడానం పూర్తిగా శిథిలమైపోయి ఈ బౌడికన్ రివాల్ట్ తర్వాత లండన్‌ని క్యాపిటల్‌గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అసలు ఈ రోమన్లు ఎందుకు బ్రిటిష్‌ని ఆక్రమించారు అనే దాని దగ్గరికి వస్తే రోమన్స్ బ్రిటన్‌కి ఎందుకు వచ్చారు అనేది ఎగ్జాక్ట్ రీజన్ క్లియర్ కాదు కానీ 2 ముఖ్య కారణాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఒకటొచ్చేసి గర్ల్స్‌కి సహాయం చేసేందుకు వచ్చారు అని చెప్పేసి అంటారు. అంటే బ్రిటన్ ప్రజలు గౌల్స్ అంటే అప్పటికే ఫ్రాన్స్‌కి చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఫ్రాన్స్ పీపుల్ అని పిలుస్తున్నారు. ఈ ఫ్రాన్స్ వారికి సహాయం చేసేవారనమాట. జూలియస్ సీజర్‌కి వ్యతిరేకంగా పోరాడారు. అందుకే రోమన్స్ బ్రిటన్ మీద కోపంతో దాడి చేశారనమాట. మరి ఈ ఫ్రాన్స్‌ని ఆల్రెడీ ఫ్రాన్స్ మీద యుద్ధం చేస్తూ ఉన్నారు కదా! అలాంటి ఫ్రాన్స్‌కి బ్రిటన్ పీపుల్ హెల్ప్ చేస్తే మరి బ్రిటన్ మీద రోమన్స్‌కి కోపం వస్తుంది కదా! ఇది ఒక రీజన్‌గా చెప్తారు. రివెంజ్ పర్పస్ అన్నట్లుగా. ఇంకొక రీజన్ ఏమని చెప్తారంటే సంపద కోసం అని చెప్పేసి అంటారు. రోమన్స్ బ్రిటన్‌కి వచ్చారు. ఎందుకంటే అక్కడ మంచి ల్యాండ్ ఉంది. అంతేకాదు అక్కడ బానిసలు అంటే స్లేవ్స్ ఎక్కువగా దొరుకుతారు. అక్కడ ముఖ్యంగా ఐరన్, లెడ్, జింక్, కాపర్, సిల్వర్, గోల్డ్ వంటివి మినరల్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అంటే బ్రిటన్ వాళ్ళు ఒక రిచ్ సోర్స్ ల్యాండ్ లాగా కనిపించిందనమాట రోమన్స్‌కి. సో, ఎంతకాలం ఈ రోమన్స్ బ్రిటన్ మీద ఉన్నారు అంటే 43 ఏడీ నుంచి 410 వరకు కూడా బ్రిటన్స్ అక్కడే ఉన్నారనమాట. అంటే దాదాపు 400 సంవత్సరాలు. 4 సెంచరీస్ అని చెప్పేసి అనుకోవచ్చు. మరి అక్కడ ఉన్నంత కాలం రోమన్స్ ఏ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు అంటే లాటినే మాట్లాడేవాళ్ళనమాట. అయితే వల్గర్ లాటిన్ మాట్లాడేవాళ్ళు. వల్గర్ అంటే చండాలమైందని కాదు కానీ సాధారణమైనటువంటి ప్రజలు మాట్లాడేటటువంటి లాటిన్నే మాట్లాడేవాళ్ళు. సో, క్లాసికల్ లాటిన్ కంటే కొంచెం భిన్నంగా ఉండేది అప్పట్లో అది. సో, మనం నేర్చుకున్న విషయాలు ఒకసారి రీక్యాప్చులేషన్ చేద్దాము. రోమన్ బ్రిటన్‌కి రావడం కారణాలు ఏందంటే గర్ల్స్‌కి సహాయం చేసినందుకు రివెంజ్ తీర్చుకోవడం ఒక రీజన్ అన్నాం. ఈ బ్రిటన్ ల్యాండ్ మినరల్స్‌తో బాగా ఉంది రిచ్‌గా. అంతేకాదు స్లేవ్స్ కూడా దొరుకుతున్నారని. మొత్తం 400 సంవత్సరాలు బ్రిటన్‌ని
ఈ రోమన్స్ పరిపాలించడం జరిగిందని, వాళ్ళు ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ వల్గర్ లాటిన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. రోమన్ ఎంపైర్ ఎందుకు ఇంపార్టెంటు అనే విషయం గురించి చూస్తే, రోమన్ ఎంపైర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్లో ఇప్పటికీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రోమన్స్ ఇచ్చిన ముఖ్య విషయాలు ఏంటంటే లాంగ్వేజ్. లాటిన్ నుంచే చాలా మోడర్న్ లాంగ్వేజెస్ డెవలప్ అయ్యాయి అనమాట. సో అదొకటి. ఇంగ్లీష్లో కూడా చాలా వర్డ్స్ లాటిన్ నుంచే వచ్చాయి. సెకండ్ ఏంటంటే క్యాలెండర్, మనం వాడేటటువంటి కాలమానం అనమాట. క్యాలెండర్ను జూలియస్ సీజర్ స్టార్ట్ చేశాడు. ఇది సోలార్ క్యాలెండర్ అనమాట. ఎర్త్ సన్ చుట్టూ తిరగటం మీద ఆధారపడి ఉండేటటువంటి క్యాలెండర్. 365 డేస్ ఒక ఇయర్లో. లీప్ ఇయర్ వచ్చేసి 366 డేస్. జూలై మంత్ జూలియస్ సీజర్ పేరు మీద వచ్చింది అని చెప్పేసి అంటారు. లా అండ్ లీగల్ సిస్టమ్, దీన్ని కూడా ఈ రోమన్సేనమాట ఈ చట్టాలు చేసింది. రోమన్స్ ఫస్ట్ ప్రాపర్ లా సిస్టమ్ డెవలప్ చేశారనమాట. లా ముందు అందరూ ఈక్వల్ అనే ఐడియా వాళ్ళ నుండే వచ్చిందనమాట. కోర్ట్స్, పనిష్మెంట్స్ ఇప్పటికీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సెన్సస్, జనగణన అని చెప్పేసి అంటాము. జనగణన, రోమన్స్ ఫస్ట్ సెన్సస్ పీపుల్ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేసింది కూడా రోమన్సే. పాపులేషన్, ట్యాక్సెస్, ఆర్మీ కోసం యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా సెంచురీస్ 10 సంవత్సరాలకి ఒకసారి సెన్సస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈ నిర్మాణాలు కూడా రోమన్స్కి చాలా గ్రేట్ ఇంజనీర్స్ ఉన్నారనమాట. స్ట్రైట్ రోడ్స్, నిటారుగా రోడ్లు వేయటం, ట్రావెల్ ఈజీగా ఉండటం కోసం. సెంట్రల్ హీటింగ్, ఇళ్లను వేడిగా ఉంచే సిస్టమ్ తయారు చేయడం కానివ్వండి. కాంక్రీట్ అంటే బలమైన నిర్మాణ పదార్థాలను తయారు చేయడం, బిల్డింగ్స్ కట్టుకోవడం కోసం. నెక్స్ట్ యాక్విడక్ట్స్ అంటే నీటి వంతెనల్ని సిటీస్ మీదకి తీసుకుని రావటం. అదేవిధంగా వంతెన కట్టి నీటిని కూడా సిటీస్లోకి తీసుకొని రావటం. ఇలాంటివి ఈ రోమన్స్ వాళ్ళ యొక్క వే ఆఫ్ లివింగ్ స్టైల్లో ఎక్కువగా చూస్తాం మనం. రోమన్స్ ఎంపైర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఉపయోగించే లాంగ్వేజ్, క్యాలెండర్, రోడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ నుంచే వచ్చాయన్నమాట. సో ఇప్పటికీ మన లైఫ్ మీద రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆంగ్లో సాక్సన్ పీరియడ్ అండి. ఆంగ్లో సాక్సన్ పీరియడ్ 410 నుంచి 1066 ఇక్కడ వరకు ఉందన్నమాట. ఈ ఆంగ్లో సాక్సన్స్ అనేవారు బ్రిటన్లో చాలా ఇయర్స్ క్రితం జీవించినటువంటి ఫార్మర్ వారియర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వాళ్ళు 3 టైప్స్గా వచ్చారనమాట. యాంగిల్స్ అని, సాక్సన్స్ అని, జూట్స్ అని చెప్పేసి మొత్తం 3 రకాల ట్రైబ్స్ అనమాట. సో వీటిలో యాంగిల్స్, సాక్సన్స్ ఈ రెండు పెద్ద ట్రైబ్స్ అనమాట, పెద్ద తెగలు. అందుకే వాళ్ళను ఆంగ్లో సాక్సన్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. వీళ్ళు చాలా ఫైర్స్ అనమాట, అంటే యుద్ధ ప్రేమికులు అనమాట వీళ్ళు. ఆంగ్లో సాక్సన్స్ చాలా బ్యాటిల్ చేశారు వీళ్ళు. చాలాసార్లు వాళ్ళలో వాళ్ళే ఫైట్ కూడా చేసుకునేవాళ్ళు. ప్రతి ట్రైబ్కి కూడా ఒక స్ట్రాంగ్ వారియర్ అంటే ఒక లీడర్ ఉండేవాడు అనమాట. వాళ్ళు బ్రిటన్లో డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అయ్యారు. అయితే వాళ్ళు బ్రిటన్ ఎప్పుడు ఇన్వైట్ చేశారు అంటే, మొదట ఆంగ్లో సాక్సన్స్ 4th సెంచరీలో ఇన్వైట్ చేయడానికి ట్రై చేశారు. కానీ రోమన్ ఆర్మీ వాళ్ళని తిరిగి పంపించేయడం జరిగింది. రోమన్ ఆర్మీ తర్వాత 450 AD దగ్గర సిచ్యువేషన్ చేంజ్ అయిందనమాట. రోమన్ ఎంపైర్ బ్రిటన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఛాన్స్ని యూజ్ చేసుకొని ఆంగ్లో సాక్సన్స్ బ్రిటన్ని సక్సెస్ఫుల్గా ఇన్వైట్ చేయడం జరిగింది, దండయాత్ర చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆంగ్లో సాక్సన్స్ వచ్చింది జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్ ఇలాంటి ప్రాంతాల నుంచి రావడం అనేది జరిగింది. అయితే వీళ్ళు వుడెన్ బూట్స్తో బ్రిటన్కి రావడం జరిగింది. ఎందుకు బ్రిటన్కి వచ్చారంటే వాళ్ళు మోస్ట్లీ ఫార్మర్స్ అనమాట. వాళ్ళ కంట్రీలో ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చాయి. ఫార్మింగ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిందనమాట. అందుకే వాళ్ళు కొత్త ల్యాండ్ కోసం, బెటర్ లివింగ్ కోసం బ్రిటన్కి రావడం అనేది జరిగింది. సో ఒకసారి రీక్యాప్చులేషన్ చేద్దాం. ఆంగ్లో సాక్సన్ బ్రిటన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారనమాట. వాళ్ళు యూరోప్ నుంచి వచ్చి బ్రిటన్లో సెటిల్ అయ్యారనమాట. ఈ ఆంగ్లో సాక్సన్స్ యూరోప్ నుంచి రావడం జరిగింది. కొత్త కల్చరు మరియు సొసైటీని క్రియేట్ చేసింది కూడా ఈ ఆంగ్లో సాక్సన్ పీపులే. ఈ ఆంగ్లో సాక్సన్ ప్లేస్ నేమ్స్, స్థల పేర్లు, వీటి గురించి ఒకసారి చూద్దామా. ఇప్పటికీ చాలా టౌన్స్ అండ్ విలేజెస్కి ఆంగ్లో సాక్సన్ నేమ్స్ ఉన్నాయి అక్కడ బ్రిటన్లో. ఇంగ్లాండ్ అనే పేరు కూడా యాంగిల్ ల్యాండ్ నుంచి వచ్చిందే. ఎర్లీ విలేజెస్లో ప్లేస్ అంటే ఏంటంటే ట్రైబ్ లీడర్ పేరు మీద పెట్టేవాళ్ళు అనమాట. ఒక ట్రైబ్కి ఉన్నటువంటి లీడర్ పేరు మీద విలేజెస్కి నేమ్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ అనే ప్లేస్ అప్పట్లో రెడాస్ విలేజ్. రెడా అంటే చీఫ్ అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ ఆంగ్లో సాక్సన్స్ డిఫరెంట్ ఏరియాస్లో సెటిల్ అవ్వడం జరిగింది. జూట్స్ ఏమో కెంట్ అనే ప్లేస్లో సెట్ అయ్యారు. యాంగిల్స్ ఏమో ఈస్ట్ యాంగ్లియాలో సెట్ అయ్యారు. ఈ సాక్సన్స్ అయితే ఎసెక్స్, ససెక్స్, మిడిల్ ఎక్స్ ఇలాగా చాలా పేర్లు ఉన్నటువంటి ప్లేసెస్లో సెటిల్ అయ్యారు. ఈ నేమ్స్ డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ కెంట్ అని, ఈస్ట్ యాంగ్లియా అని, ఎసెక్స్, ససెక్స్, మిడిల్ ఎక్స్ ఇవన్నీ కూడా అవి ఏ దిక్కున ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట.
ఈస్ట్, వెస్ట్, సౌత్, మిడిల్ అనేటటువంటి మీనింగ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. అన్ని రోమన్ టౌన్స్ అబాండన్ కాలేదు కానీ కొంతమంది చీఫ్స్ స్మార్ట్గా ఆలోచించారు. వేల్డ్ సిటీస్ స్ట్రాంగ్ ఫోర్ట్రీనెస్గా ఉపయోగించారనమాట. లండన్లో రోమన్ వాల్స్ లోపల ఉండే వుడెన్ హౌస్ నిర్మించారు. ఈ ఆంగ్లో సాక్సన్స్ ఫుడ్, వాళ్ళు మంచి ఫుడ్ లవర్స్. చీఫ్ హాల్లో బిగ్ ఫీస్ట్లు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే మీట్ ఫైర్ మీద కుక్ చేసి తినేవాళ్ళు, బ్రెడ్ తినేవాళ్ళు, బియర్ తాగేవాళ్ళు, సాంగ్స్ పాడుతూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళు గ్రో చేసిన క్రాప్స్ కూడా వీటు, బార్లీ, మొక్కజొన్నలను, గోధుమలు పండించేవాళ్ళు. ఓట్స్ కూడా పండించారు. ఇవి బ్రెడ్, పారేజ్ కోసం ఉపయోగించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ విషయానికి వస్తే క్యారెట్, పార్స్నిప్స్, యాపిల్స్ పండించి తినేవాళ్ళు. వాళ్ళు జంతువులు పిగ్స్, షీపు, క్యాటిల్ వీటితో మీట్, మిల్క్, వూల్ అనేది తీసుకునేవాళ్ళు. నెక్స్ట్ వాళ్ళ యొక్క రీసోర్స్ఫుల్ నేచర్ ఏంటంటే ఆంగ్లో సాక్సన్స్ చాలా రీసోర్స్ఫుల్, ఏది వృధా చేసేవాళ్ళు కాదనమాట. యానిమల్ ఫ్యాట్, ల్యాంప్స్ కోసం ఆయిల్ తయారు చేసేవాళ్ళు. డీర్ యాంట్లర్స్తో నైఫ్లు, హ్యాండిల్స్ తయారు చేసుకునేవాళ్ళు. కౌజ్ నుంచి గ్లూ తయారు చేసేవాళ్ళు, ఏది వేస్ట్ చేయకుండా ఉపయోగించుకునేవాళ్ళు. ఆంగ్లో సాక్సన్ ప్లేసెస్ నేమ్స్ నుంచి ఫుడ్ వరకు కూడా చాలా ఇంపాక్ట్ చూపించారనమాట. వాళ్ళ జీవన విధానం సింపుల్ అయినా చాలా ప్రాక్టికల్గా, యూస్ఫుల్గా ఉండేది. అయితే వీళ్ళ యొక్క డ్రెస్సు, ఆంగ్లో సాక్సన్ క్లాతింగ్ ఎలా ఉండేదంటే ఆంగ్లో సాక్సన్స్ తమ క్లాత్స్ను న్యాచురల్ మెటీరియల్తోనే తయారు చేసుకునేవాళ్ళు. మెయిన్గా ఉలెన్త్ అనమాట, ఊల్, లెనిన్తో తయారు చేసుకునేవాళ్ళు. సో మెన్స్ క్లాతింగ్, పురుషుల దుస్తులు ఎలా ఉండేయంటే లాంగ్ స్లీవ్డ్ టానిక్స్, పొడవైన బట్టలు వేసుకునేవాళ్ళు అనమాట. ఊల్ కానీ లేదా లెనిన్తో కానీ తయారు చేసేవాళ్ళు. కొన్నిసార్లు డిజైన్స్ కూడా ఉండేవి. వాళ్ళ ట్రౌజర్స్ ఉలెన్తో చేసినవి, లెదర్ బెల్ట్తో కట్టుకునేవాళ్ళు. ఆ బెల్ట్కి నైవ్స్ ఉండేవి అనమాట, కత్తులు ఉండేవి. పౌచెస్, చిన్న సంచులు కూడా వేసుకునేవాళ్ళు అనమాట ఆ బెల్ట్కి పక్కన కత్తులు పెట్టుకోవడానికి. వాళ్ళ షూస్ సాధారణంగా లెదర్తో తయారు చేసేవాళ్ళు. వాటిని లేస్ లేదా టాగిల్స్తో కట్టుకునేవాళ్ళు అనమాట. ఇక లేడీస్ డ్రెస్సింగ్ దగ్గరికి వస్తే 2 రకాల లేయర్స్లో డ్రెస్ వేసుకునేవాళ్ళు. అండర్ డ్రెస్ ఊల్ లేదా లెనిన్తో వేసుకునేవాళ్ళు. అవుటర్ డ్రెస్ వచ్చేసి పెప్లౌస్ అనమాట, అంటే పెనాఫోర్స్ లాంటి డ్రెస్సులు. దీనిని పెప్లోస్ అని చెప్పేసి అంటారు. ఇది షోల్డర్స్ దగ్గర బ్రౌచెస్, అంటే బంగారు లోహంతో పిన్నులతో ఉంటుంది అనమాట, అటాచ్ చేయబడి ఉంటుంది. ఇంక వీళ్ళ ఆభరణాలు, జ్యువెలరీస్ దగ్గరికి వచ్చేసరికి ఆంగ్లో సాక్సన్ ఉమెన్కి ఆర్నమెంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళు బీడెడ్ నెక్లెస్లు వేసుకునేవాళ్ళు, బ్రేస్లెట్స్ ధరించేవాళ్ళు, రింగ్స్ పెట్టుకునేవాళ్ళు. ఓకేనా. సో ఆంగ్లో సాక్సన్ క్లాత్స్ సింపుల్ అయినా సరే చాలా యూస్ఫుల్గా ఉండేవి అనమాట. న్యాచురల్ మెటీరియల్తోనే ఎక్కువగా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ తయారు చేసుకొని వేసుకునేవాళ్ళు. విమెన్ జ్యువెలరీస్తో పాటు తమ స్టైల్ కూడా చూపించేవాళ్ళనమాట. ఇంకా ఆంగ్లో సాక్సన్ యొక్క దేవతలు ఎవరిని పూజించేవాళ్ళంటే ఈరోజు మనకున్న చాలా క్రిస్టియన్ ట్రెడిషన్స్ కూడా ఆంగ్లో సాక్సన్ నుంచే వచ్చాయి. కానీ మొదటి వాళ్ళు క్రిస్టియన్స్ కాదనమాట, పేగాస్ విశ్వాసాలు కలిగి ఉండేవాళ్ళు అనమాట. ఆంగ్లో సాక్సన్ మొదట పేగన్స్ అంటే చాలా దేవుళ్ళని నమ్మేవాళ్ళు వాళ్ళు. సో డిఫరెంట్ గాడ్స్ అనమాట, డిఫరెంట్ పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏ పని చేస్తారో ఆ పనికి సంబంధించి ఒకలాంటి గాడ్నెస్ని కొలిచేవాళ్ళు అనమాట. ఉదాహరణకి ఫ్యామిలీ, క్రాప్స్, వెదర్, వార్ ఇలాంటి దేవుళ్ళు అనమాట. సో ఎందుకు ప్రార్థించేవాళ్ళు వాళ్ళంటే ఆంగ్లో సాక్సన్స్ గాడ్కి ప్రార్థించేవాళ్ళు. గుడ్ హెల్త్ కోసం, గుడ్ హార్వెస్ట్ కోసం, విక్టరీ రావాలి యుద్ధాలు అని చెప్పేసి ప్రార్థించేవాళ్ళు. మరి క్రిస్టియానిటీ ఎలా వచ్చింది వాళ్ళలో కంటే 597 ఏడీలో అగస్టన్ ఆఫ్ క్యాంటర్బరీ అనే మాంక్ ఇంగ్లాండ్కి రావడం జరిగింది. అతన్ని రోమ్లో ఉన్న పోప్ అని పిలిచేవాళ్ళు అనమాట, పంపించడం జరిగింది. రోమ్లో ఉన్న పోప్ పంపించడం జరిగింది అతన్ని బ్రిటన్కి. అతను కింగ్ ఎథెల్బర్ట్ ఆఫ్ కెంట్ని క్రిస్టియానిటీలోకి మార్చాడనమాట అతను. తర్వాత స్లోగా ఇతర ప్రజలను కూడా క్రిస్టియానిటీలోకి మార్చడం, ఫాలో అయ్యేలా చేయటం జరిగింది. ఆయన మొదలుపెట్టాడు క్రిస్టియానిటీకి ట్రాన్స్ఫర్మేషన్. చేంజెస్ ఆఫ్టర్ క్రిస్టియానిటీలోకి మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పేగన్ టెంపుల్స్ చర్చెస్గా మారాయి. అదేవిధంగా బ్రిటన్ అంతటా కొత్త ఊడిన చర్చెస్ కూడా నిర్మించబడ్డాయి అనమాట. అంటే ఆంగ్లో సాక్సన్ మొదట పేగన్ బిలీఫ్ కలిగి ఉన్నారనమాట, వాటినే ఫాలో అయ్యేవాళ్ళు. కానీ తర్వాత క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసి క్రిస్టియానిటీని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. బ్రిటన్లో రిలీజియన్ సిస్టమ్ మారిపోయిందనమాట. ఇంకా ఇది బ్రిటన్ హిస్టరీలోనే ఒక ఇంపార్టెంట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు మనం. ఆంగ్లో సాక్సన్ తర్వాత ఎవరు ఇన్వైట్ చేశారంటే రోమ్స్ తర్వాత వైకిన్స్ ఇన్వెన్షన్ అనేది జరిగిందనమాట. ఎప్పుడు అంటే 793 నుండి ఈ వైకిన్స్ ఆంగ్లో సాక్సన్ బ్రిటన్ మీద దాడులు చేశారు. వాళ్ళు టౌన్స్, విలేజెస్ మీద దాడులు అనేవి చేశారు. నెక్స్ట్ ప్లాండరింగ్ కూడా చేశారు, అంటే దోపిడీ కూడా చేశారు. ఈ ఆంగ్లో సాక్సన్ వాళ్ళను ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఈ వైకిన్స్ కొన్ని ప్లేసెస్లో సెటిల్ అయ్యి, అంటే ముఖ్యంగా యార్క్, వాళ్ళు దీన్ని జోర్విక్ అని పిలిచేవాళ్ళనమాట. ఇది లండన్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సిటీ. అలాంటి పెద్ద పెద్ద ప్లేసెస్లో ఈ ఈ మనం చెప్పుకునేటటువంటి వైకిన్స్ అనే వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. నార్మన్ ఇన్వెన్షన్ అనేది జరిగింది.
సో, ఈ నార్మన్ ఇన్వెన్షన్ అనేటటువంటిది 1166లో జరిగింది. సో, ఇతను చేసినటువంటి యుద్ధాల్లో బ్యాటిల్ ఆఫ్ హేస్టింగ్ అనేది చరిత్రలో చాలా ప్రసిద్ధ యుద్ధం. అసలు ఇతను రావటానికి, గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ ఆంగ్లో సాక్సన్స్ అప్పట్లో కింగ్ అయినటువంటి ఎడ్వర్డ్‌కి సంతానం లేకపోవటం, వారసుడు లేకపోవటం అనమాట. వారసుడు లేకుండా చనిపోతే తర్వాత కింగ్ హెరాల్డ్ II అనేవాడు కింగ్ అయ్యాడు. అయితే ఈ ఇతన్ని ఆంగ్లో సాక్సన్స్ అపోజ్ చేశారనమాట. ఇలాంటి అంటే సొంత వారసుడు కాదు అన్నట్లుగా పెద్దగా అతన్ని ఒప్పుకోలేదు. సో, ఆ టైంలో విలియం ద కాంకరర్, హెరాల్డ్ హార్ద్రాప్ వీళ్ళిద్దరూ కూడా ఇంగ్లాండ్ మీద తమకే రైట్ ఉందని చెప్పేసి సో, ఇంగ్లాండ్ మీద దాడి చేయడం అనేది జరిగింది. విలియం తన నార్మన్ ఆర్మీతో బ్రిటన్‌కి రావడం జరిగింది. సో, అప్పుడు అక్టోబర్ 14న 1166న బ్యాటిల్ ఆఫ్ హేస్టింగ్ అనేది బ్రిటన్‌లో జరగడం అయిందనమాట. సో, ఈ బ్యాటిల్ ఆఫ్ హేస్టింగ్ ఫలితం ఏందంటే నార్మన్స్‌కి విజయం అనేది వచ్చింది. విక్టరీ సాధించారు. కింగ్ హెరాల్డ్ II యుద్ధంలో చనిపోవడం అనేది జరిగింది. దీంతో ఆంగ్లో సాక్సన్ రూల్ ఎండ్ అయిపోయింది అక్కడితోనే. 1066లో ఎండ్ అయిపోయింది. సో, అప్పుడు ఇంగ్లాండ్‌కి కొత్త కింగ్ వచ్చాడనమాట విలియం I అని. ఓకేనా? సో, ఆంగ్లో సాక్సన్ తర్వాత మొదట వైకింగ్స్ దాడి చేశారండి. తర్వాత నార్మన్స్ 1166లో ఇన్వైట్ చేసి బ్రిటన్‌ని క్యాప్చర్ చేశారు. బ్యాటిల్ ఆఫ్ హేస్టింగ్ తర్వాత ఇంగ్లాండ్‌లో నార్మన్ రూల్ అనేది స్టార్ట్ అయింది. ఈ వైకింగ్ దాడులు జరిగాయని చెప్పేసి అనుకున్నాం కదా! ఈ వైకింగ్స్ ఎవరంటే సో, దాని గురించి కొంచెం చూద్దాం. ఈ వైకింగ్ ఏజ్ అనేది బ్రిటన్‌లో 9th సెంచరీ ఏడీలో ప్రారంభమైంది. దాదాపు 200 ఏళ్ళకి పైగా ఇది కొనసాగిందనమాట. ఈ వైకింగ్ ఏజ్ అనేటటువంటిది. అంటే అరౌండ్ 800 ఏడీ. ఫైర్స్ రైడర్స్ అనమాట వీళ్ళు. అంటే వీళ్ళు చాలా కఠినమైన దాడులు చేసేవాళ్ళనమాట. కోస్టల్ ఏరియాస్ మీద ఎక్కువగా అటాక్ చేయడం చేసేవాళ్ళనమాట. సో, వీరినే వైకింగ్స్ లేదా డేన్స్ అని చెప్పేసి అనేవాళ్ళు. డేన్స్ అని పిలిచిన వాళ్ళు డెన్మార్క్ మాత్రమే కాదు, ఇతర ప్లేసెస్ నుంచి కూడా వచ్చారనమాట. డేన్స్ అని పిలిచినంత మాత్రాన వాళ్ళని డెన్మార్క్ పీపుల్ అనటానికి లేదండి. చాలా రకాల ప్లేసెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళలో వైకింగ్స్‌లో. వాళ్ళు ఎలా వచ్చారంటే ఈ వైకింగ్స్ నార్త్ సీ దాటుకొని బ్రిటన్‌కి రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఆంగ్లో సాక్సన్స్ కూడా ముందుగా వచ్చారు కదా! ఆ తర్వాత వాళ్ళు బ్రిటన్‌లో సెటిల్ అయ్యారు. కొన్ని ఏరియాస్‌లో సాక్సన్స్‌ను బయటకు పంపించడం జరిగింది. ఆ ల్యాండ్ వాళ్ళదిగా చేసుకోవడం జరిగింది. ఆంగ్లో సాక్సన్స్ తరిమేసి సో, ఈ సాక్సన్స్ సెటిల్ అయినటువంటి ప్లేస్‌ని వాళ్ళ ల్యాండ్ చేసేసుకున్నారు. కింగ్ ఆల్ఫ్రెడ్ మరియు డేన్‌లా అసలు ఈ ఎపిసోడ్ ఏంటంటే ఆల్ఫ్రెడ్ ద గ్రేట్ ఎవరంటే ఇతను సాక్సన్స్ కింగ్ అనమాట. ఇతను వైకింగ్స్‌పై పెద్ద బ్యాటిలే చేశాడు. ఈ వైకింగ్స్‌ని పూర్తిగా పంపించలేకపోయాడు గానీ, వాళ్ళకు కంట్రీలో ఒక భాగం ఇవ్వడం జరిగింది. ఆ భాగం పేరేందంటే డేన్‌లా. ఈ వైకింగ్స్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఈ వైకింగ్స్ స్కాండినేవియా, నార్దర్న్ యూరోప్ నుంచి రావడం జరిగింది. అంటే వీళ్ళల్లో డెన్మార్క్ వాళ్ళున్నారు, నార్వే వాళ్ళున్నారు, స్వీడన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వైకింగ్స్ బ్రిటన్ మీద దాడులు చేసి కొన్ని పార్ట్స్‌లో సెటిల్ అయ్యారు. అయితే కింగ్ ఆల్ఫ్రెడ్ వాళ్ళతో ఫైట్ చేసినా సరే, తప్పనిసరి పరిస్థితుల్లో చివరికి వాళ్ళకి డేన్‌లా అనే ప్రాంతాన్ని వాళ్ళకి రాసి ఇవ్వడం జరిగిందనమాట. ఇది బ్రిటన్ హిస్టరీలోనే ఒక ఇంపార్టెంట్ ఫ్రేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతే ఎందుకు వైకింగ్స్ ఎందుకు బ్రిటన్‌కి వచ్చారంటే, వైకింగ్స్ స్కాండినేవియా నుంచి వచ్చారు. అక్కడ వాళ్ళు ఫార్మర్స్, ఫిషర్‌మెన్, ట్రేడర్స్‌గా ఉండేవాళ్ళనమాట. సో, వాళ్ళ వృత్తుల్లో ఉండేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రావడం జరిగింది. మెయిన్ రీజన్స్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, బెటర్ ల్యాండ్ కోసం వచ్చారని చెప్పేసి అంటారు. వాళ్ళ దేశాల్లో ఫార్మింగ్‌కి ల్యాండ్ అంత మంచిగా ఉండేది కాదనమాట. నార్వే అంతా హిల్స్‌తో ఉండేది. స్వీడన్ ఏమో ఫారెస్ట్‌లతో ఎక్కువగా ఉండేది. డెన్మార్క్ ఏమో శాండీ సాయిల్‌గా ఉండేదనమాట. అందుకే బెటర్ ఫార్మింగ్ కోసం బ్రిటన్‌కి వచ్చారని చెప్పేసి ఒక రీజన్. రెండోది వచ్చేసి ఓవర్ క్రౌడింగ్ అనమాట. జనాభా ఎక్కువ కావడం వల్ల చాలామంది ఉండలేక ల్యాండ్ సరిపోక ఫ్యామిలీస్‌తో ఎల్డెస్ట్ సన్ మాత్రమే ఫార్మింగ్ చేసుకునేవాడు కదా! అందుకని యంగర్ బ్రదర్స్ కొత్త చోట వెతుక్కోవడం మొదలుపెట్టారు. థర్డ్ రీజన్‌గా ఏం చెప్తారంటే సంపద కోసం అని చెప్పేసి అంటారు. వెల్త్ ట్రెజర్ అని చెప్పేసి అంటారు. ఈ వైకింగ్స్ రిచ్ అవ్వాలని కోరుకునేవాళ్ళనమాట. బ్రిటన్‌లో చాలా వెల్త్ ఉందనమాట. ముఖ్యంగా మాన్స్టరీస్ ఆశ్రమాల్లో గోల్డ్ వాల్యుబుల్స్ ఉండేవన్నమాట. ఈజీ టార్గెట్‌గా ఉండేవి. అయితే ఎక్కడ సెటిల్ అయ్యారు? వేర్ డిడ్ ఈ వైకింగ్స్ సెటిల్ ఇన్ బ్రిటన్? వాళ్ళు సెటిల్ అయిన ప్రాంతాన్ని డేన్‌లా అని పిలిచేవాళ్ళనమాట. ఇది లండన్ నుంచి చెస్టర్ వరకు కూడా ఈస్ట్ సైడ్‌లో ఉంటుంది. వాళ్ళు సెటిల్ అయిన ప్లేసెస్‌ని స్కాట్లాండ్ దగ్గర ఐలాండ్స్ అంటే సెల్ట్లాండ్, ఆర్కినీ, హిబ్రిడీస్ అండ్ స్కాట్లాండ్ నార్త్ వెస్ట్ కోస్ట్, ఐర్లాండ్, డుబ్లిన్‌లో ఒక వైకింగ్ సిటీ అనమాట ఇది. ఎల్స్ ఆఫ్ మ్యాన్ అని వేల్స్‌లో కొంత భాగం, నార్థంబరియా అని, నోర్డర్న్ యార్క్షైర్ అనమాట, ఈస్ట్ ఆంగ్లియా అని, అలాగే సిటీస్ వచ్చేసరికి లెయిస్టర్ అని, నాటింగహామ్ అని చెప్పేసి, డెర్బీ, స్టీమ్ఫోర్డ్ అని, లింకన్ అని చెప్పేసి ఇవన్నీ సెటిల్ అయిన ప్లేసెస్ అండి. సో, ఈ ప్లేసెస్‌కి పేర్లు ఎలా ఉండేయంటే వైకింగ్స్ సెటిల్ అయిన ప్లేసెస్‌ను నేమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. బై అని ఎండింగ్‌తో వచ్చే ప్లేసెస్ అనమాట. డెర్బీ, రబ్బీ, వైట్‌బీ, సెల్బీ, గ్రిమ్స్బీ. వై అంటే విలేజ్ అని, ఫామ్ అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెర్బీ అంటే డీర్ ఉన్న విలేజ్ అని చెప్పేసి అలాగా. నెక్స్ట్ థ్రోప్ అనే ఎండింగ్‌తో ఉండే ప్లేసెస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ స్కన్థ్రోప్,
గ్రిమ్ థ్రోప్. థ్రోప్ అంటే ఫార్మ్స్ అని చెప్పేసి అర్థం అనమాట. అదేవిధంగా టాఫ్ట్ ట్రైనింగ్ అయ్యేటటువంటి ప్లేసెస్. టాఫ్ట్ అంటే హౌస్ ప్లేసెస్, ల్యాండ్ ప్లాట్ అని చెప్పేసి అంటారు. ఈ వైకింగ్స్ బ్రిటన్ మీదకి మెయిన్లీ బెటర్ ల్యాండ్ కోసం, వెల్త్ కోసం, అదేవిధంగా న్యూ ఆపర్చునిటీస్ కోసం వచ్చారని చెప్తారనమాట. వాళ్ళు సెటిల్ అయిన ప్రాంతాలు, వాళ్ళ ప్లేస్ నేమ్స్ ఇప్పటికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూనే ఉంటాయన్నమాట.